సరాసరి లోపలికి వచ్చి సోఫాలో మా అత్తగారికి ఎదురుగా కూర్చున్నారు. మా అత్తగారి కేసి చూశాను. ఆమె ముఖం మాడిపోయింది. చేతిలో పేపర్ తీసుకుని బెడ్రూంలోకి వెళ్ళిపోయారు. ఈరోజు పని కాలేదట. రేపు ఖచ్చితంగా ఇస్తామన్నారు నిదానంగా చెప్పాను. ఆయన అదో రకంగా నవ్వుతూ, ఈ అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తారు మీ దొరగారు అన్నారు వెటకారంగా. నాకు చివుక్కుమనిపించింది. మీకెందుకండి, మా తిప్పలు మావి అని గట్టిగా అనాలనిపించింది. కానీ నోరు పెగల్లేదు. ఏమిటి ఈరోజు టిఫిను? సాగదీస్తూ అడిగాడు. ఇడ్లీ సాంబారండి బాబాయ్ గారు అన్నాను. ఇడ్లీ నువ్వు బ్రహ్మాండంగా చేస్తావమ్మా. ఏది తీసుకురా అమ్మ తింటాను అన్నారు చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ వైపు నడుస్తూ. మరీ ఎక్కువ తేకమ్మా, 3 చాలు. ఈ మధ్య షుగర్ ఒకటి వచ్చి చచ్చింది. నేనేమీ మాట్లాడకుండా కిచెన్ వైపు నడిచాను. ఇడ్లీ తేవడానికి ఆయన